ఒక అందమైన చీర కట్టుకుంటే ఎంత స్టన్నింగ్‌గా ఉంటాం. అందమైన చీర లాంటి కాన్ఫిడెన్స్‌ని ధరిస్తే లైఫ్ అనే ఈ జర్నీలో స్ట్రాంగ్‌గా, బ్యూటిఫుల్‌గా దేనినైనా జయించే విధంగా ముందుకు వెళ్ళొచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను కట్టుకున్న శారీ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే డిజైన్ చేసి పంపించింది. తనైతే కొత్తగా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్న పెయింటింగ్ శారీస్ అండి. ఇలా ప్లెయిన్ శారీస్ మీద పెయింటింగ్ వేస్తుంది. అలాగే మగ్గం వర్క్ కూడా చేస్తుంది బ్లౌజెస్‌కి. నేనైతే ఇలా కేరళ శారీ మీద అయితే పెయింటింగ్ వేయించాను. చాలా బాగుంది కదా. మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా, మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా తను వేస్తుంది. అండ్ అలాగే బ్లౌజెస్ కూడా మగ్గం వర్క్ అయితే వేస్తుంది. కిడ్స్ డ్రెస్సెస్ మీద లేకపోతే ఫ్రాక్స్ మీద కూడా పెయింటింగ్ వేస్తుంది తను. ఇక్కడైతే ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1300. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే మీకు ఇలాంటి శారీస్ కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద అయితే తన నెంబర్ మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ నెంబర్ అనేది పెడతాను. ఒకసారి మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి. ఈ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి శారీస్ అనేటివి చాలా ఉన్నాయి తన దగ్గర. మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా, ఏ కలర్లో కావాలన్నా తనైతే మీకు డిజైన్ చేసి పంపిస్తుంది. చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు, వాష్ చేస్తే కలర్ మొత్తం షేడ్ అయిపోతుందేమో అని. పెయింటింగ్ శారీస్ కదా, అలా ఏం అవసరం లేదండి. వాష్ చేసినా కూడా కలర్ అనేది షేడ్ కాదు, అలానే పెయింటింగ్ అనేది ఉంటుంది. మీరు ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే, తను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసింది కాబట్టి మీ అందరి సపోర్ట్ కావాలి. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ మీకు ఎవరికైనా ఇలాంటి శారీస్ కావాలంటే ఒకసారి తనకు వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. టీవీ యూనిట్ దగ్గర ఎప్పటి నుంచో మొత్తం క్లీన్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ కూడా వాష్ చేయాలనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈరోజు ఇవన్నీ క్లీన్ చేస్తూ వాష్ చేస్తూ ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌస్ వైఫ్ అండి. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, బోర్ కొట్టకుండా ఉంటుంది. మనం ఎంత సంపాదించినా డబ్బులనైతే తినలేము కదా, ఒకరు వంట చేసి పెట్టాలి. మనం ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా దానిని ఊరికే అనుభవించలేము. దానిని కూడా ఒకరు అందంగా, ఆర్గనైజ్డ్గా సర్ది పెడుతూ ఉండాలి. ఒక అందమైన గార్డెన్ ఉంటే సరిపోదు, దానిని చూసుకుంటూ మెయింటైన్ చేసేవాళ్ళు కావాలి. పిల్లలుంటే సరిపోదు, వాళ్ళ లాలన పాలన అన్నీ చూసుకోవాలి. మనుషులుంటే సరిపోదు, మనకి ప్రేమగా చూసుకునే వాళ్ళు కావాలి. ఇందాక చెప్పిన పనులన్నీ ప్రేమగా చేసి పెట్టేవాళ్ళు కావాలి. ఆమె హోమ్ మేకర్. నా ఉద్దేశంలో ఒక ఫార్మర్, ఒక డాక్టర్, ఒక ఆర్మీ లేదా ఒక పోలీస్ ఆఫీసర్ మన సొసైటీకి ఎంత ఇంపార్టెంటో, అవి అంత ఇంపార్టెంట్ జాబ్సో, హోమ్ మేకింగ్ కూడా అంతే హై వాల్యూ జాబ్ అని నా ఉద్దేశం. బయటకు వెళ్ళి జాబ్ చేసే అందరి వెనకాల ఒక హోమ్ మేకర్ ఉంటుంది. దేని విలువైనా లేనప్పుడు తెలుస్తుందంటారు కదా. హోమ్ మేకర్ విషయంలో కూడా ఇదంతా నిజం. ఒక హోమ్ మేకర్ లేని ఇల్లు ఊహించగలమా? బయట పనులు చేసుకొని అలసిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళకి, రోజంతా స్కూల్లో గడిపి ఇంటికి వచ్చిన పిల్లలకి, ఇంట్లో ఉండే పెద్దలకి అన్నీ రెడీమేడ్గా చేసి పెట్టి వాళ్ళ లైఫ్లో ఒక రిలాక్సేషన్ ఇచ్చే పర్సనే హోమ్ మేకర్. నా విషయానికి వస్తే నన్ను నేను ఎప్పుడూ హోమ్ మేకర్గా చూసుకోలేదు. కానీ పెళ్ళైన తర్వాత ఒక హోమ్ మేకర్ వాల్యూ ఏంటో మనం ఒక హోమ్ మేకర్ అయ్యాకే తెలుస్తుంది. మనం జాబ్ చేసిన హోమ్ మేకింగ్ అనేది మన లైఫ్లో ఒక భాగం. దాన్ని ఇష్టంగా చేస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్గా కూడా మార్చుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హోమ్ మేకర్ అయినంత మాత్రాన మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువగా చూసుకోవద్దు. మనల్ని మనం ఎలా ట్రీట్ చేసుకుంటామో ప్రపంచం మనల్ని అలా ట్రీట్ చేస్తుంది. మన మనసులో ఏదో తక్కువ పని చేస్తున్నామని ఫీలింగ్ ఉంటే బయటకి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అదే విధంగా ట్రీట్ చేస్తారు. మన విలువ ఏంటో మనం తెలుసుకుంటే లోకానికి ఏదో ఒక రోజు తప్పకుండా తెలుస్తుంది. తెలియకపోయినా నష్టమేమీ లేదు. మీరు ఏ పని చేస్తారు అని ఎవరైనా అడిగితే ఏదో లో వాయిస్తో డల్గా నేను హోమ్ మేకర్, ఒక హౌస్ వైఫ్ని అని చెప్పడం కాకుండా ప్రౌడ్గా, కాన్ఫిడెంట్గా చెప్పండి. నేను వర్క్ చేస్తున్నాను, మా ఇంటి పనులు నేనే చక్కదిద్దుకుంటాను, నేను హోమ్ మేకర్ని, చాలా వర్క్ చేస్తాను అని చెప్పండి. బయట చాలామంది అంటూనే ఉంటారు, జాబ్ చేసుకోవచ్చు కదా అని. అనగానే ఊరికేం ఫీల్ అవ్వక్కర్లేదు. మీరు హోమ్ మేకర్గా ఉన్నందుకు మీ రీజన్స్ మీకు ఉన్నాయి. మీకు తెలుసు కదా వాట్ ఈజ్ యువర్ లైఫ్ అనే క్లారిటీ మీకు ఉన్నంత వరకు. అలానే ఎవరైనా హర్ట్ చేసే విధంగా మాట్లాడితే మీకేమీ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. జస్ట్ స్మైల్ ఇచ్చి వదిలేయండి అంతే.
మీరెవరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయనక్కర్లేదు. హోమ్ మేకింగ్ అనేది కష్టంతో కూడుకున్న ఒక జాబ్. కానీ ఈ జాబ్ మనీ కోసం చెయ్యము. మనల్ని మెచ్చుకోవాలని కూడా చెయ్యము. ఈ జాబ్‌లో మనకు వచ్చే రివార్డ్ ఏంటంటే ప్రశాంతత. ఎంతో విలువైన ఈ ప్రశాంతత ఇప్పుడు చాలామందికి కరువైపోయింది. మన లైఫ్‌కి ప్రశాంతత యాడ్ చేసుకోవడం, మన ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్‌లో కూడా ప్రశాంతత యాడ్ చేయడమే హోమ్ మేకింగ్ అంటే. హోమ్ మేకింగ్ గురించి మీ మైండ్‌లో ఆలోచన మార్చండి. ఈ జాబ్ నా కోసం, నా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను అని ప్రౌడ్‌గా చెప్పుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. మనం రోజు చేసే పనిని ఇష్టపడకపోతే రోజు నరకమే. ఇష్టం లేకుండా చేస్తే ఎక్కడలేని నీరసం కూడా వస్తుంది. మనము ఏవైనా పని చేసినప్పుడు బోర్ కొట్టినప్పుడు సాంగ్స్ వింటూ పని చేసుకోండి. మీకు ఆ బోరింగ్ ఫీలింగే ఉండదు. సరదాగా టైమర్ పెట్టుకొని ఆ టైంలో పనులన్నీ ఫినిష్ చేసుకునేలాగా ఛాలెంజెస్ పెట్టుకోండి. ఏమైనా డీఐవైస్ చేయండి. క్రాఫ్ట్స్ ఇంకేవో చాలా రకాలుగా యూట్యూబ్లో అయితే చాలా డీఐవైస్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా ట్రై చేస్తూ ఉండాలి. ఈ పని ఫినిష్ చేస్తే మూవీస్ చూస్తాము అని రివార్డ్స్ పెట్టుకోండి. చాలామందికి ఇవన్నీ ఏమీ ఇంట్రెస్ట్ లేకపోతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయండి. కొంచెం మోటివేషనల్ వీడియోస్ ఏవైనా చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉందో అలాంటివి చేయాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది కదా, అలా ఇంట్లో ఉంటూ ఇంట్లో పనులు అందరినీ చూసుకుంటూ ఇంట్లోనే ఒక కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు మన బడ్జెట్లోనే. సో ఇంట్లో ఎప్పుడు హోమ్ మేకర్ అంటే మీకు టైంపాస్ అవ్వకపోతే మీకు తోచింది ఏదైనా ఒకటి చేస్తూ ఉండండి. నేనైతే స్టార్టింగ్‌లో ఏ వర్క్ గాని ఏమీ చేసేదాన్ని కాదు. నార్మల్‌గా నేను అన్ని ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేదాన్ని. బట్ నాకు కూడా బోరింగ్ ఫీలింగ్ అనిపించింది. సో, అలాంటప్పుడే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. యూట్యూబ్ ఛానల్ అనేది నేనేం మనీ కోసం చేయట్లేదు. బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం అండ్ అలాగే మీకు కూడా కొన్ని టిప్స్ ఏవైనా యూజ్ అవుతాయి అండ్ అలాగే మోటివేషనల్ వీడియోస్ చేయొచ్చు అనే ఒక ఇంట్రెస్ట్‌తో అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే సక్సెస్ రావాలని. నేను 3 ఇయర్స్ కంటిన్యూగా వీడియోస్ పెడితేనే నాకు ఇప్పటికీ సరైన సక్సెస్ అనేది రాలేదు. బట్ నేను ఎప్పుడూ లూజ్ అవ్వలేదు నా హోప్ అనేది. ఇప్పటికి కూడా కంటిన్యూగా వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తున్నాను. ఇది నేను మనీ కోసం చేయట్లేదు కదా, నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. మనం ఇంట్లో ఉన్నప్పుడు నైటీలోను నైట్ డ్రెస్లోను ఉండకుండా చక్కగా పని చేసుకొని ఫ్రెష్గా రెడీ అవ్వండి. యూ విల్ ఫీల్ దట్ ఫ్రెష్ ఎనర్జీ. నెక్స్ట్ ఏంటంటే ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రయత్నిస్తే మనకి చాలా బూస్టర్ అనేది ఇస్తుంది తెలుసా. మనం ఎప్పుడూ దిగులుగా కూర్చొని ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి. మార్నింగ్ లేచినప్పుడు మళ్ళీ తెల్లారిందా అని కాకుండా ఈరోజు నేను ఇది చేయాలి అది చేయాలి అని ఆలోచన వస్తుంది. ఈ రోజుల్లో ఏవైనా నేర్చుకోవాలంటే చాలా ఈజీ కదా. యూట్యూబ్లో అయితే చాలా కోర్సెస్ ఉన్నాయి. మీరు రోజు చేసే పనులు కాకుండా ఒక 1 అవర్ ఏదైనా కొత్తగా నేర్చుకోండి. హోమ్ మేకర్గా ఉన్నాను అని ఫీల్ అవ్వకుండా చేంజ్ ద స్టోరీ. నేను జాబ్ చేయలేకపోతున్నాను అని కాకుండా నా ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాను అని ప్రౌడ్గా ఫీల్ అవ్వండి, సరిపోతుంది. నేనైతే ఎప్పుడు హోమ్ మేకర్గా ఉన్నాను. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందరూ చదువుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను నా ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అండ్ అలాగే కరెక్ట్ టైంకి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అండ్ అలాగే వాళ్ళని చక్కగా చూసుకుంటున్నాను కదా, నాకు ఎలాంటి రిగ్రెట్స్ అనేటివి లేవు. మీరు కూడా అదే ఆలోచనతో ఉండండి. అండ్ ఫైనల్గా అయితే లాస్ట్ ఇంకొక చిన్న విషయం అనేది చెప్తున్నాను. ఈ శారీ అనేది మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. చాలా బాగుంది కదా. ప్లీజ్ మీకు ఎవరికైనా ఇలాంటి శారీస్ కావాలంటే తనని వెళ్ళి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నేను తన వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. ఈరోజు వీడియోలో అయితే హోమ్ మేకర్ గురించి నేర్చుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా మోటివేషనల్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి.